కొందరు మనల్ని అంటే చదువు ఏమిస్తుంది, చదువు ఏమైనా అన్నం పెడుతుందా, చదువుకోకపోతే బ్రతకలేమా, బ్రతకనేది ఎలాగైనా బ్రతుకుతాం, చదువుకుంటేనే బ్రతుకుతామా అని కొందరు అంటుంటారు. కానీ చదువుకోకుంటే బ్రతకగలుగుతాం, బ్రతకలేమని కాదు. కానీ విద్య అనేటటువంటిది, చదువు అనేటటువంటిది మనిషికి చాలా అవసరం. మనం ఒకరం కుటుంబంలో చదువుకుంటే ఆ యొక్క చదువు మన ఒక్కరికే కాకుండా మన తరతరాలకు కూడా చదువు రావడం జరుగుతుంది. మనిషి ఏ పనైనా చేసి బ్రతకవచ్చు, కానీ చదువుకుంటే మాత్రం ఈ లోకంలో, ఈ సమాజంలో, ప్రపంచ దేశాల్లో కూడా గౌరవించేటట్లు చేస్తుంది చదువు. మరియు అలాంటి చదువును మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయవద్దు, శ్రద్ధతో చదువుకోవాలి. మనం చదువుకున్న చదువు మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని కలుగజేస్తుంది. మరియు అదేవిధంగా మనం బ్రతకడానికి మంచి అవకాశాలను కూడా కలుగజేస్తుంది. మంచి ఉద్యోగాలు వచ్చేటట్లుగా చదువు చేస్తుంది. అంటే మనకు గవర్నమెంట్ జాబులు వస్తాయా అనేటటువంటిది కాదు. మనం చదువు ఉంటే ఏ ఉద్యోగమైనా వస్తుంది, ఎలాగైనా బ్రతకగలుగుతాం. అదేవిధంగా సమాజంలో ఒక మంచి గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది. ఈరోజు మనం ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా చదువుకున్నటువంటి విలువ ఈ సమాజంలో దేనికి లేదని చెప్పాలి. అంటే డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాం, ఏ పని చేసినా డబ్బు మనకు వస్తుంది. కానీ విద్య అనేటటువంటిది మాత్రం కష్టపడి చదివితేనే విద్య వస్తుంది. విద్య లేనటువంటి వాడు వింత పశువు అన్నారు. అంటే విద్య అనేటటువంటిది ఉట్టిగా వచ్చేటటువంటిది కాదు. కష్టం అనేటటువంటిది పెట్టి శ్రద్ధతో చదివితే మనకు విద్య అనేటటువంటిది భగవంతుడు కల్పిస్తాడు. విద్య అంటే సరస్వతి. సరస్వతి మన దగ్గర ఉంటే డబ్బు అనేటటువంటిది తప్పక మన దగ్గరికి వస్తుంది. చదువు తల్లి సరస్వతీదేవి. ఆ అమ్మ మన దగ్గర ఉండాలి అంటే విద్య మన దగ్గర ఉండాలి. మనం ఏమి సాధించాలన్నా కూడా విద్య అనేటటువంటిది చాలా అవసరం. అదేవిధంగా మన దేశంలోనే కాకుండా, మన కుటుంబంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళడానికి చదివే అవసరం. చదివే మనకు గురువు, దైవం. అలాంటి విద్యను మనం ఏనాడు కూడా అశ్రద్ధ చేయకుండా ఎంతో కష్టపడి చదివితే మనకు విలువ అనేటటువంటిది పెరుగుతుంది. విద్యయే ధనం, విద్యయే గురువు, విద్యయే భగవంతుడు, విద్యయే ధనం, సంపద. అంటే ఈరోజు మన దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు దొంగలు దోచుకపోవచ్చు. కానీ మనం చదువుకున్న చదువు మాత్రం
దాన్ని ఎవరు దొంగిలించలేరు. మనం చదువుకున్న చదువు ఏదైతే ఉంటుందో మళ్ళీ వేరే వాళ్ళకి చెబితే ఆ చదువు బ్రతికి ఉంటుంది. అంటే మనం పోయినా కూడా మన చదువు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందుకే ధనాన్ని మించినటువంటిది చదువు. చదువు రావాలంటే కష్టపడాలి, ఇబ్బందులు పడాలి. అప్పుడు మనం ఫలితం అనేటటువంటిది మంచి ఫలితం వస్తుంది. కానీ చదవకుండా నాకు మంచి మార్కులు రావాలి, నేను మంచిగా పాస్ కావాలంటే కష్టమైనటువంటి పని. ఒకవేళ అట్లో ఇట్లో పాస్ అయినా కూడా మరి ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి కాబట్టి అప్పుడు కష్టం వస్తుంది. అందుకోసం మనం ఏం చేసినా కష్టపడి చేయాలి, కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే మనం పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు సులభంగా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏది అయినా కూడా సాధించవచ్చు. గొప్ప గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని గొప్పగా చదువుకొని విద్యావంతులు కావడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానివ్వండి, ఆయన చిన్నప్పుడు వాళ్ళ యొక్క గ్రామంలో చదువు లేదు. చదువు లేకున్నా కూడా కష్టపడి తన యొక్క సొంత గ్రామంలో ఉన్నంత వరకు చదువుకొని మంచిగా పాస్ అయ్యి మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం జరిగింది. అంటే చదువు మీద శ్రద్ధ కావాలి. ఆ కాలంలో చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఈనాడు మీ యొక్క తల్లిదండ్రులు మీకు అన్నీ కల్పిస్తున్నారు, ఆయన కూడా చదువు మీద శ్రద్ధ చూపించడం లేదు. ఆ శ్రద్ధను చూపించాలి. చూపించి మీ అమ్మా నాన్నలకు మరియు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే బాధ్యత మీది. మంచిగా చదువుకున్నట్లయితే మంచి అభివృద్ధిలోకి వస్తారు. అంటే మీ చరిత్రను రాసుకునే వాళ్ళు మీరే, వేరే ఎవరు వచ్చి రాయరు. మీరు మంచిగా కావాలన్నా చెడ్డ కావాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది. చదువును జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా చదవాలి. అమ్మా నాన్నల యొక్క రుణం తీర్చుకోవాలి. వాళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు శ్రద్ధగా చదవాలి, వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఆ విధంగా విన్నట్లయితే మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు. ఇవి చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని తప్పక వీటిని పాటించాలి. పాటించి మీ యొక్క శ్రద్ధతో పట్టుదలతో కృషి చేస్తూ చదవాలి. డబ్బులు అనేటటువంటివి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ చదువు అలాంటిది కాదు. ఒకసారి నేర్చుకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా మర్చిపోలేము. తప్పకుండా చదవాలి, కష్టపడాలి. ఏదో చదువుతున్నామని బుక్కులు ముందర వేసుకొని కూర్చోవడం కాదు. కష్టపడాలి. తెల్లవారుజామున లేవాలి. లేచి మీ అంతలకు మీరే చదవాలి. వేరే వాళ్ళు చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇది ముఖ్యంగా
విద్యార్థినులకు తెలియజేసేటటువంటి చదువును మించిన దేవత దైవం ఏది కూడా లేదు. చదివే విద్యార్థినులకు మూలాధారం.